ఆదాన్ ప్రేక్షకులకు నమస్కారం. తెలంగాణలో ఆషాఢమాస బోనాల సందడి మొదలైంది. ఇప్పటికే బోనాలకు అమ్మవారి ఆలయాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు మనం లాల్ దర్వాజాలోని సింహవాహిని శ్రీ మహంకాళ అమ్మవారి ఆలయం దగ్గర ఉన్నాము. ఇప్పుడు మనం అమ్మవారి ప్రాశస్త్యం, ఆలయ ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. అమ్మవారి ఆలయ చరిత్ర గురించి చెప్తారు. ఈ దేవాలయం 117 సంవత్సరాలు అయింది. 117 సంవత్సరాల లోపల ఆనాడు కలరా, ప్లేగు, గత్తరా అనే యొక్క రోగాలన్నిటి వచ్చినవి. ఆ కాలం లోపల అమ్మవారిని ప్రతిష్ఠించినాక ఆ రోగాలు నివారణ అయినాయి. 1968 లోపల ఈ అమ్మవారిని కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖర శాస్త్రి గారు ప్రతిష్ఠించింది. అంతకుమునుపు బలిగరణ కేవలమైన జంతు బలి ఉండే, దున్నపోతు, గొర్రెలు, బర్రెలు. కానీ ఆయన ప్రతిష్ఠ చేసినాక శాకంబరి అంటే కేవలమైన కూష్మాండంతోనే బలి చేయమని చెప్పిండ్రు. 1968లో అమ్మవారి ప్రతిష్ఠ అయింది. ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు అమ్మవారిని సేవిస్తూ భక్తులు తమ తమ యొక్క కోరికలు నెరవేర్చుకుంటున్నారు. కొంతకాలం తర్వాత అమ్మవారికి ప్రతినిత్యం ఆ కాలం లోపల అభిషేకము, కలశస్థాపన, కుంకుమార్చన, చండీ హోమము, బోనాలు, ఉత్సవం అని ఉండే. రాను రాను వృద్ధి చెందుతూ వచ్చింది. కాబట్టి ఈ ఆషాఢ మాసం లోపల 9 రోజులు అమ్మవారికి అభిషేకము, కలశస్థాపన, తర్వాత అక్షతార్చన, ఘటస్థాపన, బిల్వార్చన, దీపోత్సవము, శాకంబరి, పుష్పార్చన, కుంకుమార్చన, చండీ హోమము, అభిషేకము, ఆదివారం రోజున ఆదివారం సాయంత్రము శాంతి కళ్యాణము. అమ్మవారికి శాంతి కళ్యాణం ఎందుకనగా మనమందరం అనేది అమ్మవారికి బోనం అనేది ఎక్కిస్తాము. బోనము లోపల గుడాన్న ప్రీతి మాసాయిన మూనమ బెల్లముతో ఉండిన అన్నమునే అమ్మవారికి నైవేద్యం పెడతాము. భక్తజనమందరూ ఆ యొక్క గుడాన్నము నైవేద్యం పెట్టడం వల్ల అమ్మవారికి ఉగ్రరూపం అనేది దాల్స్తుంది. ఆ ఉగ్రరూపం తగ్గించడానికి శాంతి కళ్యాణము అని ఆదివారం రాత్రి శాంతి కళ్యాణము జరుపుతూ ఇప్పటి వరకు వస్తున్నాము. అదే పద్ధతి మాదిరిగా ఈ సంవత్సరం వరకు కూడా అదే బోనాల పండుగ ఉత్సవం అని జరుపుతూ వస్తున్నాం. సింహవాహిని లాల్ దర్వాజా బోనాలోత్సవానికి అందరికీ ఆహ్వానం పలుకుతూ ఈరోజు శ్రీ ఈటీవీ వారికి స్వాగతం చెప్తూ, ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే అమ్మవారికి ఒడిబియ్యం అనేది చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఎవరైతే ఒడిబియ్యం కనుక పోసుకున్నట్టయితే వాళ్ళ కోరికలు కోరుతాయని ఇక్కడ నమ్మకం. అయితే ఇది ఎప్పటి నుండి వస్తుంది అంటే నిజాం పరిపాలన నుంచి వస్తున్నది. అంటే 4వ నవాబు ఉన్నప్పుడు, అప్పుడు మూసీ నది ప్రవాహం అంతా కొట్టుకపోయినప్పుడు కిషన్ ప్రసాద్ అని అతను మహామంత్రిగా ఉండే, అతని కల్లా అమ్మవారి కనుక ఇక్కడ కనుక బోనం కనుక సమర్పించుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్తే అతను బంగారు బోనంతో ఇక్కడ మూసీ నదిలో వేయడం జరిగింది. అప్పటి నుండి ఇక్కడ ఈ బోనా ఉత్సవాలన్నీ జరుగుతున్నాయి. ఆషాఢ మాసంలో చాలా బాగుతాయి.
ప్రతి శుక్రవారం, మంగళవారం, ఆదివారం చాలా భక్తులు వస్తుంటారు. ప్రతి రెగ్యులర్గా మినిమం ఒక 100-200 మంది అయితే కంపల్సరీ ఉంటుంది. ఆ తర్వాత శుక్రవారం అయితే ఒక 500 వరకు పబ్లిక్ రాగలుగుతారు. ఇక బోనాలు వచ్చినప్పుడు ఒక 50,000 నుంచి 1,00,000 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. లాల్ దర్వాజాలోని సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారికి 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఈ అమ్మవారికి బంగారు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. అయితే అప్పట్లో హైదరాబాద్కి రాకపోకలు సాగించేందుకు నిజాం ప్రభుత్వం 13 దర్వాజాలు నిర్మించారు. అందులో ఈ లాల్ దర్వాజా ఒకటి. ఈ దర్వాజాకు ఎరుపు రంగు జాజు రంగు పూయడంతో దీనికి లాల్ దర్వాజా అని పేరు వచ్చింది. 1908లో మూసీకి వరదలు పోటెత్తాయి. వరదలు ఎంతకు తగ్గకపోవడంతో నాటి నిజాం ప్రభువు అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించడంతో వరదలు తగ్గుముఖం పట్టాయి. దీంతో నాటి నుంచి ఈ అమ్మవారు కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతున్నారు. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో అమ్మవారికి బంగారు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ అమ్మవారిని దర్శించుకుంటే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని ప్రజలు నమ్ముతున్నారు.